వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రీనా. ట్రంప్ కళ నెరవేరింది. మస్క్ పార్టీ వచ్చేసింది. ఒకప్పుడు ఇద్దరు మిత్రులు ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులయ్యారు. అమెరికాలో అన్నంత పనిచేశారు ఎలాన్ మస్క్. బిగ్ బ్యూటిఫుల్ యాక్ట్ అమల్లోకి రావడంతో కొత్త పార్టీ పెట్టారు. తాను ఏది అనుకుంటే అది సాధించే వరకు వదలనని మస్క్ ఎప్పుడు ది అమెరికా పార్టీ ద్వారా అగ్రరాజ్యంలో కొత్త చరిత్ర సృష్టించబోతున్నారా? రాజకీయ నాయకుడు మస్క్ ముందున్న సవాళ్లు ఏంటి? ప్రెసిడెంట్ ట్రంప్ వ్యూహాలను బిజినెస్ మ్యాన్ మస్క్ తట్టుకోగలరా? ది అమెరికా పార్టీ సిద్ధాంతం ఏంటి? ఏ అంశాలు ఎజెండా ఎలన్ ముందుకు వెళుతున్నారు? అమెరికా ఫ్రీడమ్ పార్టీపై ఇవాల్టి స్పెషల్. అగ్రరాజ్యం అమెరికాలో మరో కొత్త పార్టీ అవతరించింది. రిపబ్లికన్ డెమోక్రాట్లకు ప్రత్యామ్నాయంగా మూడో పార్టీ ఆవిర్భవించింది. అపర కుబేరుడు ఎలన్ మస్క్ ది అమెరికన్ పార్టీని ఏర్పాటు చేశారు. ట్రంప్ కలల బిల్లు అయిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లును ఆమోదించిన మరుక్షణమే తాను పార్టీని ఏర్పాటు చేస్తానని ప్రకటించారు మస్క్. అన్నట్లుగానే ఆయన కొత్త పార్టీ ప్రకటన చేసి అందరినీ షాక్ కు గురిచేశారు. బిగ్ బ్యూటిఫుల్ బిల్లును అమెరికా ఉభయ సభలు ఆమోదించడం, ఆ బిల్లుపై ట్రంప్ సంతకం చేయడం, అది చట్టంగా మారడం చకచకా జరిగిపోయాయి. దీంతో ది అమెరికా పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు ఎలన్ మస్క్. స్మాల్ గవర్నమెంట్ లో టాక్సెస్ మస్క్ సిద్ధాంతం. ప్రభుత్వ జోక్యం తక్కువగా ఉండాలన్నది ఆయన థియరీ. పన్నుల తగ్గింపు, ఖర్చుల నియంత్రణ, స్వేచ్ఛ మార్కెట్ ధోరణి, హై స్కిల్స్ మైగ్రేషన్ కు మద్దతు ఎజెండాగా ముందుకు వెళుతున్నారు మస్క్. ప్రస్తుతం అమెరికాలో ప్రజాస్వామ్యం లేదని, ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చేందుకే పార్టీ ఏర్పాట్లు చేసినట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. మీరు కొత్త రాజకీయ పార్టీని కోరుకుంటున్నారు, అది మీకు లభిస్తుంది. మీకు మీ స్వేచ్ఛను తిరిగి ఇవ్వడానికి అమెరికా పార్టీ ఏర్పడిందని పోస్టు చేశారు. అమెరికా పార్టీ రాజకీయంగా ఒక కొత్త ప్రయోగం కాబట్టి ఎన్నో అడ్డంకులను అధినేత మస్క్ ఎదుర్కోవచ్చు. అందులో ప్రధానమైనది బ్యాలెట్ యాక్సెస్. అమెరికాలో ప్రతి రాష్ట్రానికి వేర్వేరు నియమాలు ఉంటాయి. కొత్త పార్టీలు అనేక వేలాది మంది అభ్యర్థులను బ్యాలెట్లలో చేర్చుకోవాలి. ఇది క్లిష్టమైన పని. అలాగే అగ్రరాజ్యంలో రెండు పార్టీల ఆధిపత్యమే కొనసాగుతోంది. 150 ఏళ్లుగా రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఢీ అంటే ఢీ అంటున్నారు. కొన్ని పార్టీలున్నా పెద్దగా ప్రభావం చూపడం లేదు. దీంతో అమెరికన్లు వేసిన ఓటు వృధా అవుతోంది. అందుకే మెజారిటీ అమెరికన్లు మూడో పార్టీకి ఓటు వేయరు. ఇలాంటి తరుణంలో అమెరికా పార్టీని విశ్వసించేలా మస్క్ ఏ మాత్రం వేస్తారు అన్నది, ఏ మంత్రం కూడా వేస్తారన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. అమెరికా పార్టీ తరపున ఎవరెవరు పోటీ చేస్తారు అనే అంశంపై స్పష్టత లేదు. మస్క్ స్వయంగా అధ్యక్ష పీఠం కోసం పోటీ చేయలేదు. ఎందుకంటే ఆయన జన్మతః అమెరికాలో పుట్టలేదు. ఆయన్ను నమ్మి పార్టీలోకి వచ్చే పెద్దలెవరన్నది సస్పెన్స్ గానే మారింది. ఇప్పటి వరకైతే ఆయనే అన్ని తానే ముందుకు వచ్చారు. అమెరికాకు చెందిన పెద్ద పెద్ద లీడర్లు కొత్త పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపించలేదు. ఇక మస్క్ కు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉంది. కానీ రాజకీయంగా ఒక ఐడియాలజీ అవసరం. సామూహిక మద్దతు కొరకు ఆయన వెంటాడే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో ప్రజల కమ్యూనిటీ క్యాంపెయిన్లు లేకుండా పార్టీకి బలమే ఉండదు. అలాగే కొత్త పార్టీగా అనేక ఎఫ్ఈసీ నియమాలు, డొనేషన్ నిబంధనలు పాటించాలి. మస్క్ ఒక వ్యాపారవేత్త. ఆయన నిర్ణయాలు తరచూ మారొచ్చు. ది అమెరికా పార్టీ ఒక శాశ్వత ప్రయత్నమా లేక తాత్కాలిక ప్రచార మార్గమా అన్నది కాలమే నిర్ణయించాలి. మరోవైపు మస్క్ పార్టీలో మైనారిటీ హక్కులు, పోలీస్ పవర్స్, ఆరోగ్య హక్కులు వంటి అంశాలపై స్పష్టత లేదు. స్వేచ్ఛ అంటే ఎవరి స్వేచ్ఛ అనే ప్రశ్న అమెరికన్ల నుంచి వస్తోంది. గ్లోబల్ ఇష్యూలు, ఓటింగ్ రిఫార్మ్స్, ఫేక్ న్యూస్ కంట్రోల్ మూడో పార్టీ విజయాన్ని నిర్దేశించొచ్చు. ఫ్రీడమ్ పేరుతో కార్పొరేట్ ప్రయోజనాలకు మద్దతు ఇచ్చే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. నిజానికి జూలై 4న యుఎస్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మస్క్ ఒక పోల్ ను పోస్టు చేశారు.
మీరు రెండు పార్టీల వ్యవస్థ నుంచి స్వతంత్రం కోరుకుంటున్నారా? మనం కొత్త అమెరికా పార్టీని సృష్టించాలా అంటూ అమెరికన్లను అడిగారు. అయితే మెజార్టీ ప్రజలు కొత్త పార్టీకే జై కొట్టారు. దీంతో ఎలన్ మస్క్ జూలై 6న ది అమెరికన్ పార్టీని ఏర్పాటు